హైదరాబాద్లోని నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకునేందుకు వచ్చిన కూతుర్ని కూడా మంటల్లోకి తోసేశాడు. నల్గొండ జిల్లా హుజూరాబాద్కు చెందిన వెంకటేష్ త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. త్రివేణి ఇళ్లలో పనిచేస్తోంది. ఇంటికి ఆలస్యంగా వచ్చిన త్రివేణిపై అనుమానపడిన వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. మంటలకు త్రివేణి ఆహుతి కాగా కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ సింధు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ నెల 23వ తారీఖుని ఏదైతే త్రివేణి అనే ఆమెని తన భర్త అతి కిరాతకంగా అయితే హత్య చేశాడు. ముఖ్యంగా ఏదైతే ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి తన కుమారుడితోనే అక్కడి నుంచి అయితే పారిపోయాడు. అయితే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అయితే 12 గంటల్లోనే నిందితుడిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా వెంకటేష్ అలాగే త్రివేణి ఇద్దరు కూడా 10 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం అయితే చేసుకున్నారు. వీళ్ళు సూర్యాపేట జిల్లాకు వచ్చి హుజూర్ నగర్లో అయితే వీళ్ళైతే ఉండేవారు. ఆ తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్కి అయితే మకాం మార్చారు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది త్రివేణి ఏదైతే ఇంటి పోషణకు సంబంధించి ఇళ్లల్లో పనిచేసేదంటూ కూడా పోలీసులు అయితే తేల్చారు. అయితే ఆ సమయంలో అంటే ఏదైతే ఇళ్లల్లో పనిచేసి ఇంటికి వచ్చి లేటుగా వచ్చే సమయంలోనే ఇటు వెంకటేష్ ఆమెపై పూర్తిగా అనుమానం అయితే పెంచుకున్నారు. ఆమెను ఎవరైనా సరే బైక్పై ఇంటి మీద దింపినా సరే ఏదైతే అనుమానం పడేవాడు అయితే తరచూ కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే చోటు చేసుకున్నట్లు ఇటు స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే 23వ తారీఖుని తను నిద్రిస్తున్న సమయంలోనే పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకుని వచ్చి ఏదైతే ఆమెపై పోసి నిప్పైట అందించాడు. అయితే ఏదైతే ఈ జరిగిన సమయంలో కూడా తన కొడుకు కూతురు ఇద్దరు కూడా ఏదైతే ఇంట్లో అయితే ఉన్నారో అయితే కూతురు కింద పడుకుంది. అయితే తల్లి వచ్చేసి మంచమే పడుకున్న సమయంలోనే పెట్రోల్ పోసి అంటించారు. అయితే కూతురు అడ్డొచ్చిందంటూ కూడా కూతురును కూడా అదే మంటలోకి నెట్టివేస్తూ కూడా కొడుకును తీసుకుని అక్కడి నుంచి అయితే పరారయ్యాడు. అయితే వెంటనే స్థానికులు ఇది గమనించి వెంటనే అక్కడికి చేరుకొని ఆ తలుపుల బద్దలు కొట్టి ఏదైతే వెంటనే ఆమెను ఆసుపత్రికి అయితే తరలించారు. అప్పటికే ఆమె 90% వరకు కూడా ఆమె శరీరం మొత్తం కూడా పూర్తిగా కాలిపోయింది. అయితే చికిత్స తీసుకుంటూ కూడా ఆమె అయితే మరణించిందంటూ కూడా ఇటు డాక్టర్లు అయితే ధృవీకరించారు. అయితే కూతురికి మాత్రం స్వల్ప గాయాలు అవడంతో కూడా ఆమె బయటపడిందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే 10 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ కూడా వివాహితర సంబంధం చేసుకుని హైదరాబాద్ అయితే రావడం జరిగింది. అయితే ఆ భార్యపై తరచూ కూడా అనుమానం పడినట్లు కూడా ఇటు స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఏదైతే వెంకటేష్ని వెంటనే 12 గంటల లోపే మీర్పేట పరిసర ప్రాంతాల్లోని వెంకటేష్ని ఇటు పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అతనిని విచారించిన సమయంలో కూడా తన భార్యపై తనకు అనుమానం ఉందంటూ కూడా అతను చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అనుమానమే పూర్తి కారణం అంటూ కూడా ఇటు పోలీసులు అయితే తేల్చారు. వెంకటేష్ తన భార్యపై అనుమానం పెంచుకొని ఈ రకంగా ఏదైతే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు కూడా తను అంగీకరించినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం వెంకటేష్ ఇటు పోలీసు అదుపులో అయితే ఉన్నాడు. అయితే ఇటు కృష్ణవేణి అలాగే వెంకటేష్ ఇద్దరు కూడా హైదరాబాద్ వచ్చి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. అయితే మధ్యకాలంలో కూడా వీళ్ళిద్దరూ తరచూ గొడవ పడుతున్న సమయంలోనే ఇటు కృష్ణవేణి తన పుట్టింటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంకటేష్ అక్కడికి వెళ్ళి తను మారుతానని తనపై అనుమానం పెట్టుకోనంటూ కూడా ఆమెకి మాటలు చెప్పి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ అయితే తీసుకొచ్చాడు. అయితే హైదరాబాద్ తీసుకొచ్చిన కొన్ని రోజుల్లోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ముఖ్యంగా పోలీసులు వెంటనే దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసి వెంటనే ఇటు వెంకటేష్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఇతను పోలీసు అదుపులో ఉన్నారని చెప్పొచ్చు. ఎస్ కుమార్, అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందేనా లేదా ఒక ఆవేశంలో జరిగిన ఘాతుకానికి పాల్పడ్డట? ప్రస్తుతం అతని కూతురు పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఈ ప్లాన్లో కూతుర్ని కూడా చంపాలనుకున్నాడా? ఎస్ సింధు, ముఖ్యంగా ఏదైతే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే వెంకటేష్ తన భార్యను అయితే చంపినట్లయితే తెలుస్తుంది. ముందుగానే పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చి తన ఇంట్లో అయితే పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె నిద్రిస్తున్న సమయంలోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే నిప్పంటించిన సమయంలోనే తన కూతురు కూడా అక్కడే ఉంది. అయితే తన కూతురు ఏదైతే గట్టిగా అరవడంతో కూడా తనను కూడా మంటల్లోకి నెట్టివేశాడు. అయితే వెంటనే స్థానికులు అప్రమత్తమై ఇమీడియట్గా అక్కడికి చేరుకొని ఆ కూతురుని అయితే బయటికి లాక్కొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆమెకు కూతురికి మాత్రం స్వల్ప గాయాలు అయితే అయినాయి. ముఖ్యంగా వెంటనే ఆసుపత్రికి తరలించడంతో కూడా ప్రస్తుతం కూతురు మాత్రం పరిస్థితి నార్మల్గా ఉన్నట్లు పోలీసులు అయితే ఏదైతే డాక్టర్లు అయితే చెప్తున్నారు.
అయితే కృష్ణవేణికి సంబంధించి అంటే గతంలో ఏదైతే ఈమెపై పూర్తిగా అనుమానం పెంచుకున్నాడో అయితే అప్పట్లో కూడా చాలా గొడవలు అయినట్లయితే తెలిసింది. అయితే అప్పుడు తన పుట్టింటికి అయితే కృష్ణవేణి వెళ్ళిపోయినట్లయితే తెలిసింది. కానీ తను మారుతాను, తనను ఏదైతే అనుమానం పెంచుకొని తను బాగా చూసుకుంటా కుటుంబ పోషణ కూడా తను చేస్తానని నమ్మబలికి పుట్టింటికి నుంచి ఇటు హైదరాబాద్కి కృష్ణవేణిని అలాగే పిల్లల్ని అయితే తీసుకొచ్చాడు. అయితే పక్క ప్రణాళిక ప్రకారం ఇతను ముందుగానే ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు. ఏదైతే పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకుని ఎప్పుడైతే వీళ్ళ నిద్రించారో ఆ తర్వాత ఆ పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించాడు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే దాన్ని గమనించి ఏదైతే వెంటనే డోర్లు బదులు కొట్టి ఏదైతే ఆమెను బయటకు అయితే తీసుకురావడం జరిగింది. అయితే వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ అప్పటికే ఆమె శరీరం 90% వరకు కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె మరణించినట్లు కూడా డాక్టర్ అయితే ధృవీకరించారు. అయితే ప్రస్తుతం కూతురు పరిస్థితి అయితే బాగానే ఉన్నట్లయితే ఏదైతే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సింధు. ఎస్ కుమార్, అంటే దీని అంతటికీ ప్రత్యక్ష సాక్షి పాపగానే చెప్పొచ్చు. సో పోలీసుల విచారణలో పాపని అడిగే విషయాలు రాబట్టేదేమన్నా ఉంటుందా? ఎస్ సింధు, ముఖ్యంగా ఈ ఘటన వచ్చేసి 23వ తారీఖు అయితే జరిగింది. వెంటనే ఆ రోజు రాత్రి అక్కడ ఉన్న స్థానికులు దీనంతా గమనించి వెంటనే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే పాప కూడా ఇంట్లో నుంచి బయటకు రావడం కూడా పాపను మనం సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లారిటీగా చూడొచ్చు. ఆ సంఘటన జరిగిన సమయంలోనే కొడుకుని తీసుకుని వెంకటేష్ అక్కడి నుంచి అయితే పరారయ్యాడు. వితిన్ 1 మినిట్లోనే కూతురు కూడా వెంటనే బయటకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రత్యక్ష సాక్షి వచ్చేసి పాప అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే పాప కూడా అక్కడ నిద్రిస్తుంది. అయితే ఈ మంట అంటించిన సమయంలో పాప ఒక్కసారిగా లేవడంతో కేకలు వేయడంతో కూడా ఆమెను కూడా చంపేందుకు ఈ మంటల్లోకి అయితే గెంటాడంటూ కూడా పాప అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఇప్పటికే పాపను కూడా విచారించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అంటే ఏం జరిగిందంటే గత 10 సంవత్సరాల్లోని ఏదైతే వీళ్ళకి పెళ్ళి అయ్యే 10 సంవత్సరాలు అవుతుందో పైగా వీళ్ళు ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఏదైతే కృష్ణవేణిపై పూర్తిగా అనుమానాలు పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. ఆమె ఇళ్లలో పనిచేసేది కాబట్టి ఇంటికి లేటుకు వచ్చినా సరే ఆమెపై అనుమానం పెట్టుకోవడం, తరచూ ఆమెతో గొడవ పడడం లాంటివి చేశాడంటూ కూడా ఇటు పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇటు కొడుకు కూతురు కూడా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారనే చెప్పొచ్చు. ప్రస్తుతం వెంకటేష్ మాత్రం పోలీసు అదుపులో అయితే ఉన్నాడనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.